కాలాన్ని దృష్టిలో పెట్టుకుని విద్యుత్ అంతరాయం తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని విద్యుత్ శాఖ తిరుపతి ప్రధాన కార్యాలయ టెక్నికల్ డైరెక్టర్ గురువయ్య పేర్కొన్నారు. ఆత్మకూరు పట్టణంలోని 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్ ను శనివారం ఆయన పరిశీలించారు. వీరితో పాటు విద్యుత్ డిఈ భాను నాయక్, ఏడీఈ చిన్నస్వామి నాయక్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. సబ్స్టేషన్ లోని అన్ని పవర్ ప్లాంట్లను పరిశీలించి వాటి పనితీరును తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రానున్న వేసవి కాలంలో విద్యుత్ సమస్యలు తలెత్తకుండా ముందస్తుగానే విద్యుత్ విభాగాలను పరిశీలించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు ఎంఎండ్పీ ఈఈ లక్ష్మీనారాయణ, పట్టణ ఏఈ జమీలా బేగం, ట్రాన్స్ఫార్మర్స్ డిఈ ఉదయగిరి, ఏడీఈ, ఇతర ఏఈలు, ఎల్ఐలు, లైన్మెన్లు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా 2 డివిజన్స్ ఇన్స్పెక్షన్ చేస్తుంటాము, రివ్యూ పెట్టుకుంటుంటాము. సబ్ స్టేషన్స్, ఒక సబ్ స్టేషన్ ప్లస్ ఒక సెక్షన్ ప్లస్ డివిజన్ రివ్యూ పెట్టుకుంటుంటాము. రివ్యూ మీటింగ్ ఏంటంటే ఆ నెల ప్రోగ్రెస్ ఎట్లా ఉంది, ఏంటి, కలెక్షన్స్ కానీ, ఇంటరప్షన్స్ కానీ, ట్రాన్స్ఫర్ ఫెయిల్యూర్స్ కానీ, ఇప్పుడు సూర్య గారు జరుగుతుంది కదా, పిఎం సూర్య గారు కానీ, కుసుమ్ వర్క్స్ కానీ, ఆర్డిఎస్ఎస్ వర్క్స్ కానీ, ఈ డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయన్నమాట. ఈ డిఫరెంట్ పారామీటర్స్ ప్రోగ్రెస్ ఏంటి అనేది రివ్యూ చేసుకోవడానికి వస్తుంటాం. ఒకవేళ ఏదైనా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉన్నా మాకు చెప్తారు, మేము ఏదైనా సాల్వ్ చేయడానికి చూస్తాము. లేదా పూర్ ప్రోగ్రెస్ అన్ని అరేంజ్ చేసి పూర్ ప్రోగ్రెస్ ఉంటే కాస్త స్పీడప్ చేయమని చెప్తాము. ఆ విధంగా జరుగుతుంది అనమాట. ప్లస్ వచ్చే ఇది కూడా సమ్మర్ కాబట్టి ఫర్దర్ గా ఫీడర్స్ ఓవర్లోడ్ అవుతాయి, ట్రాన్స్ఫార్మర్ ఓవర్లోడ్ అవుతాయి. దానికి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంది, రేపు మార్చి, ఏప్రిల్, మే, జూన్ దాకా బాగా ఫీడర్స్ అన్ని ఓవర్లోడ్ అవుతాయి సమ్మర్ కాబట్టి. మనకి అందరూ ఎక్కువ ఏసీలు వాడుతుంటారు, అగ్రికల్చర్ కూడా 2వ క్రాప్ వేస్తుంటారు. ఆ విధంగా ఓవర్లోడ్ అవుతుంటాయి, సబ్స్టేషన్స్ ఓవర్లోడ్ అవుతుంటాయి, ట్రాన్స్ఫార్మర్లు ఓవర్లోడ్ అవుతుంటాయి, ఫీడర్స్ ఓవర్లోడ్ అవుతుంది. దాని మీద యాక్షన్ ప్లాన్ ఏంటి, ఫర్దర్గా మనం ఏం చేయాలి ఇంటరప్షన్స్ తగ్గించడానికి అన్న ఉద్దేశంతో ఈ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటాము. వాళ్ళకి గైడ్ చేస్తాం ఈ విధంగా చేయమని. ఇంకా ఫర్దర్గా ఏమైనా డిఫికల్టీస్ ఉంటే వాళ్ళు మాకు చెప్తారు, దాని మీద మేము వాళ్ళకి గైడ్ చేస్తాము. ఈ విధంగా మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళమని చెప్తాం అనమాట. అది దానికి సంబంధించిన మెటీరియల్ అంతా వాళ్ళకి అరేంజ్ చేయడం అనేది జరుగుతుంటుంది.